హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అనలాగ్ ఐఏఎస్ అకాడమీ. సో చాలా మంది ఆస్పిరెంట్స్ ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్లో, ఈ స్టేట్ పిఎస్సి ప్రిపరేషన్లో వాళ్ళు కామన్గా ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ కనుక మనం చూస్తే, మ్యామ్ చాలా కష్టంగా ఉంటుంది, ప్రతిరోజు ఈ బుక్స్ చదవాలి అంటే భయం వేస్తుంది, అండ్ టెస్ట్ సిరీస్ ఫాలో అవ్వాలంటే భయం వేస్తుంది, ఇంకా టెస్ట్ సిరీస్లో మార్క్స్ కూడా రావట్లేదు అని చెప్పేసి ఇలా బాధపడుతూ ఉంటారు. సో మీ బాధపడటంలో ఒక న్యాయం అయితే ఉంది, కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాత్ అనేది హార్డ్గానే ఉంటుంది. కానీ జస్ట్ బికాస్ దిస్ పాత్ ఈస్ వెరీ హార్డ్, యూ షుడ్ నాట్ అండర్మైన్ ద అవుట్పుట్. ఓకే, ఎందుకంటే దీని అవుట్పుట్ కనుక చూసుకుంటే చాలా రెసిలియంట్గా ఉంటుంది. మనకి ఒక బ్యూరోక్రాట్ అవటం అనేది చాలామంది ఆస్పిరెంట్స్ యొక్క డ్రీమ్ ఇది. సో ఇలాంటి డ్రీమ్ని మీరు అచీవ్ చేయాలి అంటే ఈ మార్గంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవాలి, కురుక్షేత్ర యోజన ఇలాంటివన్నీ చదువుతూ ఉండాలి, వీటికి సంబంధించిన నోట్స్ మెయింటైన్ చేయాలి, ఆప్షనల్ చదవాలి, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి, ఇలా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. సో దీంట్లో మీరు ఈ పాత్ని క్రాస్ చేయాలంటే, ఈ మార్గాన్ని మీరు క్రాస్ చేసి సక్సెస్ఫుల్గా ఎమర్జ్ అవ్వాలి అంటే మీరు ఎప్పుడు కూడా కన్సిస్టెన్సీ, పర్సీవరెన్స్, పేషెన్స్, డెడికేటెడ్నెస్ ఇవన్నీ కూడా, ఇంకా లైఫ్లో డిసిప్లిన్ని కూడా తీసుకుని రావాలి. ఎప్పుడైతే మీరు ఇవన్నీ తీసుకుని వస్తారో ఈ మార్గం ఎంత కష్టతరమైనా సరే కానీ ఇది ఇంపాసిబుల్ కాదని మీకు అర్థమవుతుంది. తప్పకుండా ఈ విజయాన్ని సాధిస్తారు. సో అలాగే ఈరోజు మనం చదువుకునే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చదువుకుందాం. చాలా చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నాయి. ఇంకా ఈ న్యూస్ అనేది కొన్ని న్యూస్ ఈరోజు మనం ఏదైతే చదువుతున్నామో ఇది కాన్స్టెంట్గా ఒక నెక్స్ట్ 15 days మనకి కాన్స్టెంట్గా రికర్ అవుతూనే ఉంటాయి. ఏంటి అని మనం చూసుకుంటే ద ఫస్ట్ ఆర్టికల్, సుప్రీం కోర్ట్ సిట్ పవర్లెస్ యాజ్ గవర్నర్స్ బ్లాక్ బిల్స్. క్వశ్చన్స్. సో ఇక్కడ మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డైరెక్ట్గా మనకి గవర్నమెంట్ని రిప్రజెంట్ చేస్తున్న సాలిసిటర్ జనరల్కి ఈ క్వశ్చన్ని పోస్ట్ చేస్తున్నారు అనమాట. సో గవర్నర్స్ కనుక వాళ్ళు బిల్స్ని బ్లాక్ చేస్తే అప్పుడు మేము ఏం చేయాలి, మేమేమి మాట్లాడకూడదా, మా పవర్ని మేము ఎక్సర్సైజ్ చేయకూడదా, మేమేంటి పవర్లెస్గా ఉండాలా, మేము జస్ట్ ఒక షో జరుగుతుంటే దాన్ని చూడాలా అని చెప్పేసి మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే డైరెక్ట్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈ క్వశ్చన్ చేయటం అనేది. దీని గురించి నిన్న క్లాస్లో మనం చదువుకుందాం, మళ్ళీ ఈరోజు చదువుకుందాం. ఓకే, నెక్స్ట్ ద అనదర్ మోస్ట్ కాంట్రవర్షియల్ బిల్. సో ఇది మనకి రైట్ నో ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ కాంట్రవర్షియల్ బిల్ ఇది మనం చెప్పుకోవచ్చు. రైట్ నో ఇది లోక్సభలో మనం చూసుకుంటే ఇట్ ఈస్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ వేవ్స్. సో ఈ 138th కాన్స్టిట్యూషన్ బిల్ 2025 ఇది ఏం డిమాండ్ చేస్తుంది అంటే వెదర్ ఇట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ చీఫ్ మినిస్టర్ ఆర్ మినిస్టర్స్ హూ ఎవర్ దే ఆర్, వాళ్ళ మీద కనుక నేరం నిరూపించబడటం కాదు, నేరారోపణ కనుక జరిగితే వాళ్ళు 30 రోజులు ప్రిజన్లో కనుక ఉంటే, జైల్లో కనుక ఉంటే వాళ్ళు వాళ్ళ ఆఫీస్ నుంచి తీసుకోవాలి అని చెప్పి రైట్ నో చాలా చాలా ఏమవుతుంది అంటే కాంట్రవర్సీ అనేది అవుతుంది. దీని గురించి మనం చదువుకుందాం. లోక్సభ పాసెస్ ఆన్లైన్ గేమింగ్ రెగ్యులేషన్ బిల్ 2025. అసలు ఈ బిల్ ముందే పాస్ చేసి ఉండాలి, ఎన్నో ప్రాణాలు బతికుండేవి. బట్ రైట్ నో ఫోన్లే ఇప్పటికైనా పాస్ చేశారు. ఈ బిల్ ఏమని డిమాండ్ చేస్తుంది అంటే ఆన్లైన్ గేమింగ్ ఏదైతే ఉందో దీన్ని రెగ్యులేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు టైం కనుక చూసుకుంటే 7 o'clock ఈ టైం కల్లా మనకి ఏమైంది అంటే న్యూస్ వచ్చేసింది. ప్రెసిడెంట్ గారు మనకి ఏం చేశారంటే అసెంట్ కూడా ఇచ్చేశారు. ఇంకా ఇది యాక్ట్ అయిపోయింది. ఇంకా ఎవరైనా సరే వెదర్ దే ఆర్ మూవీ యాక్టర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్ హూ ఎవర్ దే ఆర్, ఇప్పుడు కనుక ఇలాంటివి ప్రమోట్ చేశారంటే సీదా వెళ్ళి జైల్లో కూర్చో. ఓకే, ఇంకా ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్స్ అగ్ని-5 ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. సో ఇది మన డిఫెన్స్ సిస్టంలో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్లో మనకి ఇది జాయిన్ అవుతుంది. ఆల్రెడీ అగ్నిలో చాలా వేరియంట్స్ మనం చూసాం. సో అగ్ని-5 మనకి ఏమైంది అంటే సక్సెస్ఫుల్గా మనకి ఏం చేశారు, ఇది ఒరిస్సాలో చండీపూర్లో దీన్ని ప్రయోగించేది సక్సెస్ కూడా అయింది. ఇంకా నెక్స్ట్ 25 ఇండియా శ్రీలంక బైలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్. సో ఇది మనకి ఏమైంది అంటే ఇండియా పీస్ కీపింగ్ ఫోర్స్ ఏదైతే ఉందో దాని ప్రతిఫలంగా మనకి మన దేశం అలాగే శ్రీలంకలో జరిగే ఒక ఎక్సర్సైజ్ అనమాట. సో అలాగే అనలాగ్ ఐఏఎస్ ఆస్పిరెంట్స్ అందరికీ ఒక శుభవార్త. మనం ఏం చేస్తున్నామంటే అనలాగ్ ఐఏఎస్ అకాడమీ తొందరలో మనకి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఈ కోర్సెస్ని లాంచ్ అయిపోతుంది. పిఎస్సికి అంతేకాకుండా ఏపీపీఎస్సికి సంబంధించిన కోర్సెస్ అనేది లాంచ్ అయిపోతుంది. సో ఇది మనకి గ్రూప్ 1కి సంబంధించిన కోర్సెస్ అనమాట. దీని డెమో క్లాసెస్ మీరు డైరెక్ట్గా 30th and 31st తేదీల్లో మీరు చూడొచ్చు. 10 AM to 1 PM అనేది. ఇక కోర్స్ డీటెయిల్లో కనుక వస్తే మనకి వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాకల్టీ చేత మనకి క్లాసెస్ చెప్తారు.
మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అనేది ఇవ్వబడుతుంది, క్లాస్ మెటీరియల్ ఇవ్వబడుతుంది, చెప్పిన టాపిక్ మీద మీకు టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేసి అప్పుడే కరెక్ట్ చేసి ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని మీరు కనుక సద్వినియోగం పరచుకోవాలంటే ఇక్కడ మెన్షన్ చేసిన ఈ నెంబర్ 8494990066 కాల్ చేయండి, ఆర్ యూ కెన్ విజిట్ అస్ డైరెక్ట్లీ. సో ఇది ఇందిరా పార్క్ క్రాస్ రోడ్స్ హైదరాబాద్లో మనకి. ఇక దీని ఫీ డీటెయిల్స్ మనం చూస్తే 50,000కి అంతా కూడా మీకు అందజేయబడుతుంది. మన తెలుగు మీడియంలో కూడా ఈ కోర్సెస్ అనేది మీకు అవైలబుల్గా ఉన్నాయి. దీనికి ఈఎంఐ సదుపాయం కూడా ఉంది, మీరు ఒకేసారి కట్టాల్సిన అవసరం లేదు, ఈఎంఐ పద్ధతిలో కూడా మీరు పే చేయవచ్చు. ఓకే, ఐ హోప్ దట్ all of you will make best utilize of these courses. Okay, so now let us actually start the very first article of the day, and this is presented by me, Shailaja Arati. So what is the first article? Should Supreme Court sit powerless as governors block bills? Chief Justice of India questions this. సో ఇక్కడ మనకి బిఆర్ గవాయ్ గారు ఏమని చెప్తున్నారంటే, సుప్రీం కోర్ట్ అనేది గవర్నర్స్ మీద మనకి చాలా స్టేట్స్ అనేవి ఏంటి అంటే కంప్లైంట్స్ అనేవి రేజ్ చేస్తున్నాయి. మనం ఒకవేళ గవర్నర్ ఆఫీస్ కనుక చూసుకుంటే, ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ ద ఆఫీస్ ఆఫ్ గవర్నర్ అనే ఇతను ఏంటి, రిప్రజెంటేటివ్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. సో హీ ఈస్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, వెర్ యాజ్ ద స్టేట్ మెషినరీ, ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ ద స్టేట్ మెషినరీ, దే ఆర్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ద పీపుల్. సో వాళ్ళని మనకి ఏమైంది అంటే వాళ్ళని డైరెక్ట్గా మనకి ప్రజలే, ఎందుకంటే మనం ప్రజాస్వామ్యాన్ని పాటిస్తాం కాబట్టి. ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో మనకి ప్రజలు ఎన్నుకొనబడిన ఒక గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఈ గవర్నమెంట్ ఏం చేయాలి, స్టేట్ రిప్రజెంటేటివ్ చెప్పిన దానికి తల ఒగ్గాల. ఎందుకంటే మనకి ఏమని చెప్తుంది, గవర్నర్ అనేది తన బిల్ని అసెంట్ ఇవ్వచ్చు, లేకపోతే విత్ హోల్డ్ కూడా చేయొచ్చు. సో తమిళనాడులో ఇది మనకి ఏమైంది అంటే ఈ కాంటెక్స్ట్ మీదే వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేశారన్నమాట. ఈ కేసులో ఏమని చెప్పిందంటే, తమిళనాడు గవర్నమెంట్ హ్యాస్ క్లియర్లీ క్రిటిసైజ్డ్ అబౌట్ ద ఆఫీస్ ఆఫ్ గవర్నర్ ఇన్ తమిళనాడు. వాళ్ళు ఏమని చెప్పారంటే, గవర్నర్ ఆల్మోస్ట్ ఒక 100 బిల్స్కి అసెంట్ అనేది ఇవ్వలేదు, ఇలా చేస్తే మేము స్టేట్ మెషినరీ ఎలా వర్క్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళు సీరియస్గా ఈ క్వశ్చన్ని పోస్ట్ చేస్తారన్నమాట. ఈ కాంటెక్స్ట్ మీద ఇది జరిగింది. సో గవర్నర్స్ కనుక బిల్స్ని డిలే చేస్తే అప్పుడు ఏం చేయాలి, వాట్ ఈస్ ద స్టేట్ ఈజ్ సపోజ్ టు డూ, సో వాళ్ళు ఏం చేయాలి అని చెప్పేసి ఈ బిల్ మనకి మాట్లాడుతుంది. ఇది మనకి నాట్ ఓన్లీ తమిళనాడు, చాలా స్టేట్స్ మనకి ఇదే మెన్షన్ చేశాయన్నమాట. సో ఒకవేళ మీరు తమిళనాడు కాకుండా మనకి తెలంగాణ స్టేట్ మనకి తెలంగాణ స్టేట్లో మనం కనుక చూస్తే, తెలంగాణ అప్పట్లో ఉన్న గవర్నర్ తమిళ సాయి మీద కూడా సేమ్ ఎలిగేషన్స్ అనేవి వేసాయి. సో ఇక్కడ తమిళనాడు గవర్నమెంట్ ఇంకా మిగతా స్టేట్స్ నుంచి సేమ్ విషయం మీద మనకి ఈ ఎలిగేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇంకా వీళ్ళకి ఈ పవర్ రావడానికి గల కారణం ఏంటి, గవర్నర్స్ ఇలా వాళ్ళ బిల్స్ని విత్ హోల్డ్ చేయడానికి ఇలా వాళ్ళకి ఏ పవర్ అనేది వచ్చింది అంటే, మనకి ఆర్టికల్ 200 విచ్ ఇస్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అకార్డింగ్ టు దిస్ ఆర్టికల్ 200 ఒక గవర్నర్ దగ్గరికి బిల్ వచ్చినప్పుడు, అపార్ట్ ఫ్రమ్ హిస్ మనీ బిల్ అయితే డెఫినెట్లీ ఆయన ఏం చేయాలి అంటే, ద బిల్ ఎక్సెప్ట్ మనీ బిల్ అయితే అతను పాస్ చేయాల్సి వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ మనీ బిల్స్ అతను ఏం చేయాలి, హీ కెన్ ఈదర్ గివ్ అసెంట్ టు ద బిల్, ఆ బిల్ని అసెంట్ ఇవ్వచ్చు. ఒకవేళ అతను కనుక స్టేట్ మెషినరీ ఏదైతే బిల్ని పాస్ చేస్తుందో అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఫెడరల్ స్కీమ్ ఫాలో అవుతున్నాం కాబట్టి ఆ ఫెడరల్ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేయకుండా ఉంది అని అతనికి అనిపిస్తే అప్పుడు ఏం చేయొచ్చు, హీ క్యాన్ గివ్ హిజ్ అసెంట్ టు ద బిల్. లేదా నెక్స్ట్ ఏం చేయొచ్చు, హీ క్యాన్ విత్ హోల్డ్ హిజ్ అసెంట్ ఆల్సో. సో అసలు మనకి ఏం చేయొచ్చు, అతను బిల్ రెస్పాండ్ అవ్వకుండా హీ క్యాన్ విత్ హోల్డ్ ద అసెంట్. రైట్ నౌ దీని కాంట్రవర్సీ అంతా నడుస్తుంది. హీ క్యాన్ రిజర్వ్ ద బిల్ ఫర్ ద ప్రెసిడెంట్ కన్సిడరేషన్. సో డైరెక్ట్గా ప్రెసిడెంట్ కన్సిడరేషన్ 3 అధికారాలు కాకుండా ఇంకొక అధికారాలు ఏంటంటే డైరెక్ట్గా మళ్ళీ స్టేట్ లెజిస్లేచర్కి పంపించవచ్చు, అది ఒకవేళ మనీ బిల్ కాకుండా ఉంటే. కానీ ఇక్కడ సెకండ్ పాయింట్ అండ్ థర్డ్ పాయింట్ మనం చూసుకుంటే, సెకండ్ పాయింట్లో హీ క్యాన్ విత్ హోల్డ్ ద అసెంట్. అలా ఎంతకాలం హీ క్యాన్ విత్ హోల్డ్ ద అసెంట్, అలా ఇండెఫినెట్ టైం పీరియడ్కి కనుక ఇఫ్ హీ ఈజ్ విత్ హోల్డింగ్ ద అసెంట్, వాట్ ఈస్ ద స్టేట్ ఈజ్ సపోజ్ టు డూ. స్టేట్ మెషినరీ ఏం చేయాలి, తను అసెంట్ ఇచ్చేంత వరకు వెయిట్ చేస్తూనే ఉండాలా. సో ఈ కాంటెక్స్ట్ మీద మనకి తమిళనాడులో మనకి ఏమైంది అంటే కేసు అనేది ఫైల్ చేశారు. ఇంకా ఈ ఇష్యూ మనం కనుక చూసుకుంటే, కాన్స్టిట్యూషన్ ఏమని చెప్తుంది అంటే ఒక టైం లిమిట్ని ప్రిస్క్రైబ్ చేయలేదు, వరకు టైం లిమిట్ని ప్రిస్క్రైబ్ చేయలేదు. వెదర్ ఇట్ ఈస్ ఫర్ గవర్నర్స్ ఆర్ ప్రెసిడెంట్, టైం లిమిట్ని ప్రిస్క్రైబ్ చేయలేదు. సో అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ అధికారాన్ని చక్కగా సద్వినియోగపరుచుకుంటున్నారు. ఒక ఇండెఫినెట్ టైం పీరియడ్కి బిల్స్ని అసెంట్ ఇవ్వకుండా విత్ హోల్డ్ చేసి పెట్టడం అనేది జరుగుతుంది. ఆర్టికల్ 361 ఏమని చెప్తుంది అంటే,
గవర్నర్కి ఏముంది, ఇమ్యూనిటీని. సో దే ఎంజాయ్ దిస్ ఇమ్యూనిటీ. ఎందుకంటే వాళ్ళు ఏ కోర్టు ముందు కూడా ఆన్సరబుల్ కాదు. వాళ్ళ అఫీషియల్ కెపాసిటీలో వాళ్ళ ఆఫీస్లో ఉన్నప్పుడు ఇలాంటి ప్రక్రియలు కనుక ఏదైనా చేస్తే వాళ్ళు ఏ కోర్టులో కూడా వాళ్ళు వచ్చి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది ఉంది. సో అందుకనే వాళ్ళ మీద మనం వీ కెనాట్ రేస్ క్వశ్చన్స్ ఆన్ దేర్ అకౌంటబిలిటీ. వాళ్ళు అకౌంటబుల్గా ఉండాలి, వాళ్ళు ఎందుకని ఈ బిల్స్ని అసెంట్ ఇవ్వలేదు అని చెప్పి తిరిగి క్వశ్చన్ చేసే అధికారం లేదు అనమాట స్టేట్ లెజిస్లేచర్. ఇంకా ఈ డిబేట్ అనేది కోర్టులో ఉంది. సో ఇప్పుడు సిజేఐ ఏమని చెప్తున్నా అంటే ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, గౌరవనీయులైన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈ కాంటెక్స్లో ఏమని చెప్తున్నా అంటే, సో సుప్రీం కోర్ట్ అనేది దట్ ఈస్ జుడిషియరీ. సుప్రీం కోర్ట్ అనకూడదు, జుడిషియరీ అనేది ఏంటి, ఈజ్ అ కస్టోడియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కాబట్టి మేము ఒక నిర్ణయం తీసుకొని చెప్పచ్చా అంటే దానికి మనకి ఏమైంది అంటే సాలిసిటర్ జనరల్, సో హీఈస్ వన్ ఆఫ్ ద లాయర్ ఆఫ్ ద గవర్నమెంట్. కాబట్టి అతను వచ్చి ఏమని చెప్తున్నా అంటే గవర్నర్ పవర్స్ ఆర్ కాన్స్టిట్యూషనల్, అది రాజ్యాంగంలో రాసిపెడింది. కాబట్టి మీరు ఏం చేయాలి, దానికి డెడ్ లైన్స్ మనం ప్రిస్క్రైబ్ చేయలేము, ఎందుకంటే డైరెక్ట్గా రాజ్యాంగమే చెప్తుంది కాబట్టి మనం చెప్పలేమని చెప్పేసి వన్ ఆఫ్ ద హైయెస్ట్ లాయర్ ఆఫ్ ద కోర్ట్ ఈజ్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద హైయెస్ట్ అడ్వకేట్. ఐ అపాలజైజ్, లాయర్ అని చెప్పి అనకూడదు, ఓకే. వన్ ఆఫ్ ద హైయెస్ట్ అడ్వకేట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ యాక్చువల్లీ రిప్రజెంటింగ్ దిస్ కేస్. ఈ డిలేస్ అనేవి మనం కనుక చూసుకుంటే ఇది పొలిటికల్ స్పియర్, కానీ దీన్ని జ్యుడిషియల్ రివ్యూ కింద తీసుకుని రాకూడదు, ఆర్టికల్ 30 ఇక్కడ ఎక్సర్సైజ్ చేయకూడదు అని చెప్పి చెప్తున్నారు. ఇంకా సాలిసిటర్ జనరల్ మనం చూసుకుంటే ఇఫ్ యూర్ టాకింగ్ అబౌట్ హిస్ ఆఫీస్, ఈయన మనకి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, ద హైయెస్ట్ అడ్వకేట్ ఆఫ్ ద గవర్నమెంట్. ఆయనకి అనుకూలంగా పనిచేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళిద్దరు కూడా గవర్నమెంట్కి సంబంధించిన కేసెస్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు కోర్టులో. ఇక దీని మీద మనం కనుక చూసుకుంటే సో మనకి చాలానే కేసెస్ ఉన్నాయి. సో దాన్ని మనం చూద్దాం. ఇక బ్రాడర్ ఇంప్లికేషన్స్ మనం చూసుకుంటే రాజ్మన్నార్ కమిటీ 1971, ఇది తమిళనాడు గవర్నమెంట్ అనేది తీసుకుని వచ్చింది ఈ కమిటీని. నెక్స్ట్ పునుచి కమిటీ 2010. ఈ రెండు కమిటీస్ వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని మెన్షన్ చేయటం అనేది జరిగింది. వీటిని కూడా మనం చదువుకుందాం. సో ఈ రెండు కమిటీస్ ఏమని చెప్తున్నాయంటే టు డిఫైన్ ద గవర్నర్స్ రోల్ అండ్ క్రబ్ ద మిస్యూజ్. అసలు గవర్నర్ రోల్ ఏంటి అనేది క్లియర్గా మనం మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఈ గవర్నర్ రోల్ ఏదైతే ఉందో, బికాస్ దీస్ పీపుల్ ఆర్ రిప్రజెంటింగ్ ద సెంటర్, కాబట్టి ఈ పర్టికులర్ పవర్ని చాలా ఎక్కువగా మిస్యూజ్ చేయటం అనేది జరుగుతుంది అని చెప్పి. సో ఈ రెండు కమిటీస్ మనకి సెంటర్ స్టేట్ రిలేషన్స్ని మెరుగుపరచడంలో, గవర్నర్ ఆఫీస్ని మిస్యూజ్ చేయకుండా ఉండటంలో మనకి దీన్ని సెటప్ చేశారనమాట. మనం ఫస్ట్ రాజమన్నార్ కమిటీని. రాజమన్నార్ కమిటీ అప్పట్లో ఉన్న ద్రావిడ మున్నేట్ర కజగం, ఈ పార్టీ అనేది మనకి ఏం చేసింది అంటే తమిళనాడుకు సంబంధించిన చీఫ్ మినిస్టర్ అన్నాదురై గారు ఈ పర్టికులర్ కమిటీని 1971లో మనకి ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, సెంటర్ అండ్ స్టేట్ మధ్య ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకూడదు, ఈ ఇష్యూ అనేది అరేజ్ అవ్వకూడదు అంటే మనం ఏం చేయాలి, ఫెడరలిజంని స్ట్రెంథన్ చేయాలంటే క్లియర్ కట్గా మనకు ఒక డిరెక్టివ్స్ ఉండాలి అని చెప్పి వీళ్ళ యొక్క అభిప్రాయం. ఇంకా దీనికి రికమెండేషన్స్ చూసుకుందాం గవర్నర్ది. సో ఇక్కడ మనకి ఏమని చెప్తుంది అంటే ద పోస్ట్ ఆఫ్ గవర్నర్ షుడ్ బి అబాలిష్. అసలు అబాలిష్ చేసేయాలి, గవర్నర్ పోస్ట్ తీసేయాలి అని చెప్పేసి రాజమన్నార్ కమిటీ మెన్షన్ చేస్తుంది. ఎందుకు తీసేయాలి అని చెప్తున్నారు అంటే బికాస్ గవర్నర్ ఈజ్ వర్కింగ్ యాజ్ అ టూల్ ఆఫ్ ద సెంటర్ అండ్ ఇంటర్ఫియరింగ్ ఇన్ టు ద స్టేట్ మిషన్. స్టేట్ ఫంక్షన్ జరగకుండా ఉండటానికి కాన్స్టెంట్గా ఇతను ఏం చేస్తున్నాడంట, తల దూరుస్తున్నాడు అని చెప్పేసి వీళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నారు. ఇక గవర్నర్స్ అనే వాళ్ళు ఏం చేయాలి, కొంత స్టేట్కి సంబంధించిన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆధ్వర్యంలో కూడా వాళ్ళు కొన్ని డ్యూటీని పర్ఫామ్ చేయాలి అని చెప్పేసి రాజ్మన్నార్ కమిటీ చెప్తుంది. ఇలా చెప్పడం గల ఉద్దేశం ఏంటి అంటే మీరు ఒకసారి గమనించాలి, ఈవెన్ దో గవర్నర్ ఈజ్ రిప్రజెంటింగ్ ద సెంటర్, మళ్ళీ సెంటర్లో మనకి ఏదైతే గవర్నమెంట్ ఫామ్ అయిందో వాళ్ళందరినీ కూడా ప్రజలే ఎన్నుకున్నారు. కానీ స్టేట్లో కూడా అదే జరుగుతుంది. స్టేట్లో కూడా మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ద ఎంటెస్ట్ లెజిస్లేచర్ అనేది ప్రజలు ఎన్నుకొనబడిన తర్వాతే కదా వాళ్ళు ఆ పొజిషన్స్లో ఉన్నారు. మరి ప్రజల యొక్క గొప్పతనాన్ని అండర్మైన్ చేస్తున్నట్టే కదా. డెమోక్రసీలో ప్రజలే కదా ఎన్నుకోవాలి. సో టు ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అని చెప్పి మన నోవలిస్టిక్గా రాసుకోవటమే కాదు, దాన్ని ఇన్ ప్రాక్టీస్లో కూడా చేయాలి అని చెప్పి రాజ్మన్నార్ కమిటీ క్రిటిసైజ్ చేస్తుంది. ఇక గవర్నర్ ఏం చేయాలి అంట, అకార్డింగ్ టు దిస్ కమిటీ షుడ్ బి అపాయింటెడ్. ఏ స్టేట్కి గవర్నర్ అనే వాళ్ళు ఎవరు రావాలి అంటే ముందుగా సెంటర్ అనే వాళ్ళు ఏం చేయాలి, చీఫ్ మినిస్టర్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్, ఆ పర్టికులర్ స్టేట్ యొక్క చీఫ్ మినిస్టర్ని కన్సల్ట్ చేసి ఆ తర్వాతే మనకి గవర్నర్ని పంపించాలి అని చెప్పేసి అంటున్నారు.
ఎందుకంటే ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ముఖ్యంగా ఈ ఆర్టికల్ 356 అండ్ 357 ఈ రెండు ఏదైతే ఉన్నాయో ఇది చాలా సార్లు మిస్యూజ్ చేస్తారు. ఇది ఇలా జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ రికమెండేషన్స్ని ఫాలో అవ్వాలి అని రాజ్ మన్నార్ కమిటీ 1971లో మెన్షన్ చేయటం అనేది. అలాగే మనకి 2010లో పునిచి కమిషన్ మనకి అప్పట్లో ఉన్న యూపీఏ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే, సో మనకి పునిచి గారు ఎవరు, పునిచి జస్టిస్ ఆఫ్ ఇండియా, ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. దీని ఆబ్జెక్టివ్ కూడా మనకి సెంటర్ స్టేట్ రిలేషన్స్ని మెరుగుపరచడానికి, ఫెడరలిజంని కాపాడటానికి వీళ్ళ ప్రయత్నం కూడా. ఇక ఈ రికమెండేషన్లో గవర్నర్ గురించి ఏం చెప్తున్నారంటే, గవర్నర్ అనే అతన్ని అపాయింట్ చేయాలి అంట, అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్, అతన్ని ప్రెసిడెంటే అపాయింట్ చేయాలి ఆఫ్టర్ కన్సల్టింగ్ ద చీఫ్ ఆఫ్ ద పర్టికులర్ స్టేట్. ఆ పర్టికులర్ స్టేట్లో ఉన్న చీఫ్ మినిస్టర్ని కన్సల్ట్ అయితే ఆ స్టేట్లోకి మనం ఏం చేయాలి, గవర్నర్ని. ఇక గవర్నర్ రోల్ మనం చూస్తే పొలిటికల్ అండ్ ఇంపార్షియల్గా ఉండాలి. ఇప్పుడు వీళ్ళందరూ పొలిటికల్గా వర్క్ చేస్తున్నారు అని చెప్పి ఇదే కదా క్రిటిసిజం. సో అందుకనే వీళ్ళు ఏం చెప్తున్నారంటే అపొలిటికల్గా ఉండాలి, ఇంపార్షియల్గా ఉండాలి, ఫేవరెటిజంని చూపించకూడదు. ఎందుకంటే వాళ్ళకి సెంటర్లో ఉన్న వాళ్ళు వీళ్ళని అపాయింట్ చేశారు కాబట్టి ఆ సెంట్రల్ గవర్నమెంట్కి అనుకూలంగా వర్క్ చేయకూడదు అని చెప్పి ఈ కమిటీస్ అనేవి రికమెండ్ చేశాయి. ఇంకా మనకి పునిటి కమిటీ ఏమని చెప్తారు, గవర్నర్ మస్ట్ నాట్ బి రిమూవ్డ్ ఆర్బిట్రరీ, జస్ట్ లైక్ దట్ గవర్నర్ రిమూవ్ చేయకూడదు. సో యూజువల్లీ ఇది జరుగుతూ ఉంది అనమాట. ఎప్పుడైతే గవర్నర్ కొంచెం స్టేట్కి అనుకూలంగా వర్క్ చేస్తున్నారో దాన్ని ఏం చేస్తున్నారు అనమాట, జస్ట్ లైక్ దట్ రిమూవ్ చేస్తున్నారు. అలా చెయ్యకూడదు అని చెప్పి కమిటీ చెప్తారు. గవర్నర్ షుడ్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. సో ఆబ్వియస్లీ ఇది మనం ఆల్రెడీ చదువుకున్నాం అనమాట. ఎప్పుడైతే తన ఆఫీస్ నుంచి క్విట్ అయిపోతారో, గవర్నర్ ఆఫీస్ నుంచి క్విట్ అవుతారో మళ్ళీ ఇంకొకసారి తన్ని ఎక్కడ కూడా అపాయింట్ చేయకూడదు. అంతేకాకుండా ఒక క్లియర్ గైడ్లైన్స్ అనేవి ఉండాలి. ఈ ప్రెసిడెంట్ రూల్ ఆర్టికల్ 356 ఎక్సర్సైజ్ చేసేటప్పుడు క్లియర్ గైడ్లైన్స్ ఉండాలి. ఎందుకంటే ఈ ఆర్టికల్ 356ని చాలాసారి సెంటర్ స్టేట్ని మిషనరీని పనిష్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంది అని చెప్పేసి తెలియజేస్తుంది. ఇక గవర్నర్ ఏం చేయాలి అంటే ఫిక్స్డ్ 5-year టెన్యూర్ అనేది ఉండాలి అని. ఇంతటితో మనకి ఆర్టికల్ అయిపోతుంది. ఐ హోప్ యూ హ్యావ్ క్లియర్లీ అండర్స్టూడ్ అబౌట్ దిస్ ఆల్ దిస్ chaos which is going. సో మీ ఉద్దేశంలో ఏం చేయాలి? సో మనకి సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా చెప్పిందే జరగాల, లేకపోతే మనకి గౌరవనీయులైన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్పిన మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్. మనం దీనికి సంబంధించిన ప్రిలిమ్స్ క్వశ్చన్ ఒకసారి చూసుకుందాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఆర్టికల్ 200 ఆఫ్ ద ఇండియన్. సో ఈ 200 ఏమని చెప్తుంది, ఇట్ ఎంపవర్స్ ద గవర్నర్ టు రిటర్న్ ఎ బిల్ passed by the state legislature for the except money bill. So that is true only kada. The constitution explicitly sets a 3-month time limit for the governor to act on a bill. No, that is not. Time limit ledu, aa time limit ledane ippudu manaki. So hence option number 1 ante ikkada manam kanuka chustunnam option 1 maatrame correct avuthundi. So next let us understand about the other important article of the day, the 130th constitutional amendment bill by enta controversy అనేది జరుగుతుంది అంటే. సో రైట్ నౌ లెట్ us యాక్చువల్లీ. సో ఇక్కడ మనకి కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ మీద ఈ పర్టికులర్ టాపిక్ అనేది డిస్కస్ చేస్తున్నారు. సో ఒకవేళ ఒక పర్టికులర్ మినిస్టర్ వాళ్ళు ఆఫీస్లో ఉన్నారు అని అనుకుందాం, లేకపోతే ఒక పర్టికులర్ ఎంపీనో ఎమ్మెల్యేనో ఎలెక్ట్ అయ్యారు అని అనుకుందాం. వాళ్ళని ఎందుకు ఎలెక్ట్ అయ్యారు, వాళ్ళల్లో ఏదో క్వాలిటీ ఆ ప్రజలు వాళ్ళని ఎన్నుకున్నారు. సో వాళ్ళ మీద ఎప్పుడైతే సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నాయో అదే ఒక మినిస్టర్ మీద కానీ, ఒక చీఫ్ ప్రైమ్ మినిస్టర్ లేకపోతే ఇంకెవరైనా మీద వాళ్ళ మీద ఒక మర్డర్ అటెంప్ట్, రేప్ అటెంప్ట్ ఇలాంటి కేసు ఫైల్ చేసినప్పుడు అక్కడ కాన్స్టిట్యూషన్ మొరాలిటీ అనేది అని చెప్పేసి, ఒకవేళ వాళ్ళు కన్విక్ట్ అయినా అవ్వకపోయినా వాళ్ళ మీద ఈ ఎలిగేషన్స్ వచ్చి వాళ్ళకి పెద్ద జైలు శిక్ష పడుతుంది అనే ఒక అవగాహన వచ్చి వాళ్ళు 30 రోజులు కనుక జైల్లో ఉంటే వాళ్ళు ఏం చేయాలి అంట, వాళ్ళు ఏదైతే ఆఫీస్లో ఉన్నారో వాళ్ళు ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ అయినా సరే కానివ్వండి, వాళ్ళు ఏం చేయాలి, వెంటనే వాళ్ళని దింపేయాలి, వాళ్ళ ఆఫీస్ నుంచి వాళ్ళని దింపేయాలి అని చెప్పి ఈ పర్టికులర్ బిల్ అనేది మనకి మాట్లాడుతుంది. మంచిదే, బిల్లు యొక్క ఉద్దేశం అయితే డెఫినెట్లీ మంచిదే. ఇది ఆర్టికల్ నెంబర్ 14 మనం కనుక చూసుకుంటే రైట్ టు ఈక్వాలిటీ. సో వాళ్ళు ఏ పెద్ద ఆఫీస్లో ఉన్నా సరే వాళ్ళ మీద నేరారోపణ కనుక జరిగితే, అంటే నిరూపించబడాల్సిన అవసరం లేదు, జస్ట్ అక్యూజ్ అవుతాయి, వాళ్ళ మీద ఏం చేయొచ్చు అంట, వాళ్ళు ఇమీడియట్గా ఏం చేయాలి, వాళ్ళ పర్టికులర్ ఆఫీస్ నుంచి వాళ్ళు దిగిపోవాలి,
వాళ్ళు ఒక కాన్స్టిట్యూషనల్ మొరాలిటీని ఎక్సర్సైజ్ చేయాలని ఈ బిల్ మనకి తెలియజేస్తుంది. సో ఇంతవరకు ఇది కరెక్ట్గానే ఉంది. కానీ ఇక్కడ మనం కనుక చూసుకుంటే ఆల్రెడీ ఆర్టికల్ 356ని మిస్యూజ్ చేశారు అని చెప్పి మనకి ఇందాకే మనం చదువుకున్నాం. రాజ్మనాల్ కమిటీ, పునిచ్ కమిటీ చేయడం అనేది మనకి ఆల్రెడీ తెలిసింది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, సెంటర్కి అనుకూలంగా స్టేట్ అండ్ మెషినరీ వర్క్ చేయకపోతే, సెంటర్లో ఒక గవర్నమెంట్ ఉంది, స్టేట్లో ఇంకో గవర్నమెంట్ ఉంది, సెంటర్కి సంబంధించిన గవర్నమెంట్ లేదు, వాళ్ళు కాన్స్టెంట్గా సెంటర్ తోటి నెగేట్ అవుతున్నారు. అప్పుడు ఏం చేయాలి? ఆ పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ని ఒకవేళ పనిష్ చేయాల్సి ఉంటే దానికి సంబంధించిన చీఫ్ ఇలాంటి ఎలిగేషన్ చేసి అతన్ని దింపేయచ్చు కదా అని చెప్పేసి ఇది ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తున్న ఒక ఇష్యూ అనమాట. ఓకే, సో ప్రతిపక్ష పార్టీలు, సో రాహుల్ గాంధీ గారు, ద లీడర్ ఆఫ్ అపోజిషన్, వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు రైట్ నో బీజేపీ పార్టీ అనేది ఉంది కదా, సో మీకు వేరే స్టేట్లో ఫర్ అన్ ఎగ్జాంపుల్ కర్ణాటకనే తీసుకుందాం. కర్ణాటకలో మనకి కాంగ్రెస్ ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ ఉంది. సో ఇక్కడ కాంగ్రెస్ అనేది అంటే సెంటర్కి అలైన్ అవుతున్న పార్టీస్ కాదు. ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు స్టేట్లో గెలిచి ఒకవేళ వాళ్ళు ఉంటే ఆ పర్టికులర్ మినిస్టర్ని మీరు దింపాలనుకుంటే ఇలాంటి మలీషియస్ ఇంటెంట్తో చేయొచ్చు కదా అని చెప్పేసి. అలాగే ప్రతిపక్ష పార్టీ కూడా ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే ఉన్నారనుకోండి, ప్రైమ్ మినిస్టర్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళ మీద ఇలాంటి ఒక సీరియస్ ఎలిగేషన్స్ వేసి వాళ్ళని 30 రోజులు కనుక ప్రిజన్లో పెడితే అప్పుడు కూడా ఏమవుతుంది? వాళ్ళు అన్యాయంగా వాళ్ళ ఆఫీస్ నుంచి దిక్కోవాల్సి వస్తుంది కదా. కానీ మనకి చట్టం ఏమని చెప్తుంది? వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్ సే? అన్లెస్ ప్రూవెన్ ఇఫ్ దే ఆర్ నాట్ యాక్చువల్లీ గిల్టీ. సో అంటే వాళ్ళు ఒకవేళ ప్రూవ్ అవ్వకపోతే వాళ్ళు ఇది కాదు అని చెప్పేసి అంటుంది. సో ఎవ్రీ వన్ ఈజ్ యాక్చువల్లీ ప్రతి ఒక్కరు నిర్దోషియే, వాళ్ళని ప్రూవ్ చేసేంత వరకు వాళ్ళు నిర్దోషియే అని చెప్పేసి అంటుంది. అవునా కదా? సో మరి వాళ్ళ మీద ప్రూవ్ అవ్వకుండా వాళ్ళని ఆఫీస్ నుంచి అన్యాయంగా మనం ఎందుకు దింపాలి? ఇది మనం ఒకసారి ఆలోచించాలి. అంటే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఒకటి. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ లిటిల్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషన్ కదా. కాన్స్టిట్యూషన్లో మనకి ఒకటి రాస్తుంది, ఇక్కడేమో ఈ బిల్ ఇంకోటి ప్రతిపాదన చేస్తుంది. వాళ్ళ మీద నేరారోపణ నిరూపించబడకపోతే వాళ్ళు అన్యాయంగా ఇప్పుడు ఏం చేసినట్టు? వాళ్ళ ఆఫీస్ని కొంతకాలం కోల్పోయినట్టే కదా అని చెప్పేసి ఈ రెండు డైలమా అనేది మనకి ఉంది. ఓకే, సో ఒకసారి మనం చూసుకుందాం. ఈ 138th కాన్స్టిట్యూషనల్ బిల్ కనుక మనం చూసుకుంటే లోక్సభలో మనకి ఇంట్రడ్యూస్ చేయబడింది అండ్ ఇట్స్ రిఫర్ టు ద జాయింట్ పార్లమెంటరీ కమిటీ. సో ఈ కాంటెక్స్లో మీరు ఏం చేయాలి అంటే మనకి పార్లమెంటరీ కమిటీస్ అన్నిటిని ఈరోజు చదివేయండి, చాలా ఇంపార్టెంట్. పార్లమెంట్ చాప్టర్ అనేది చాలా పెద్దది పాలిటీలో. ఇంకా ఇక్కడ మనకి ఈ పర్టికులర్ బిల్ కారణంగా కొన్ని ఆర్టికల్స్ని మనం అమెండ్ చేయాలి. ఆర్టికల్ 75 ఇది యూనియన్ మినిస్టర్స్కి గురించి, ప్రైమ్ మినిస్టర్ ఫాలో అవుతారు. ఆర్టికల్ 164 దీన్ని కనుక యాడ్ చేస్తారు, దానికి రిలేటెడ్గా మనకి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఆర్టికల్స్ అనేవి మనకు వస్తాయి. సో ఇక్కడ మనకి స్టేట్ మినిస్టర్స్ గురించి మాట్లాడుతుంది. ఇంకా ఆర్టికల్ 239AA ఇది నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ గురించి మనకి మాట్లాడుతుంది. ఈ ప్రపోజ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ యాక్ట్ 1960 అండ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్గనైజేషన్ యాక్ట్ 2019 వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలి? కొన్ని చేంజెస్ అనేది చేయాల్సి వస్తుంది. ఈ బిల్ మనకి ఏమని చేస్తుంది? పొలిటికల్ కంట్రోవర్సీస్ అండ్ మొరాలిటీ ఇన్ ద గవర్నెన్స్. సో ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్న పడిన తర్వాత మీ మీద ఇలాంటి ఎలిగేషన్స్ వస్తాయి, మీకేం ఒక మొరాలిటీ అనేది రావాలి కదా. మేము ఎలాగా ఆ ఆఫీస్లో ఉంటాము, మమ్మల్ని ప్రజలు ఒకందుకు ఎన్నుకుని ఇలా జరిగింది అని చెప్పి మీరే దిగిపోవాలి అని చెప్పి మనం చెప్తాం. సో ఫాలోయింగ్ ఇన్సిడెంట్స్ వేర్ సిట్టింగ్ చీఫ్ మినిస్టర్స్ రిమైన్ ఇన్ ద ఆఫీస్ డిస్పైట్ బీయింగ్ కస్టడీ ఓవర్ సీరియస్ చేంజెస్. సో మనకి చాలా చెప్పొచ్చు. మనకి లల్లూ ప్రసాద్ యాదవ్ గారు చాలాసార్లు మనం కనుక చూసుకుంటే కొంతమంది చీఫ్ మినిస్టర్స్ డైరెక్ట్గా జైలు నుంచే వాళ్ళ యొక్క మెషినరీని రన్ చేశారని ఇలాంటి ఒక క్రిటిసిజం కూడా మనకి కనిపిస్తుంది. అందుకే అన్నిటిని క్రబ్ చేస్తూ ఈ అమెండ్మెంట్ బిల్ని మేము ప్రపోజ్ చేశామని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్. ఇంకా ఈ బిల్ యొక్క ఉద్దేశం మనం కనుక చూసుకుంటే ఎవరైతే మినిస్టర్స్ హై ఆఫీసర్స్లో ఉన్నారో బియాండ్ సస్పిషన్, సో వాళ్ళందరికీ కూడా ఒక మొరాలిటీ, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ గ్రౌండ్స్లోకి తీసుకుని రావటం. సో ప్రొటెక్షన్, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ, గుడ్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ ట్రస్ట్ వీటన్నిటిని గెయిన్ చేయాలంటే ఇలాంటి ఒక బిల్ డెఫినెట్లీ ఉండాలి అని చెప్పేసి. అండ్ ఈ బిల్ని ఏం చేయాలి అంటే మిస్యూజ్ అవ్వకుండా మనం కాపాడాల్సి వస్తుంది అని చెప్పి. ఇంకా ఈ బిల్ యొక్క కీ ఫీచర్స్ ఒకసారి మనం చూసుకుందాం. ఆటోమేటిక్ రిమూవల్. సో ఎవరిని రిమూవల్ చేయొచ్చు? మనకి 30 రోజులు కనుక జైల్లో ఉంటే చాలు, వాళ్ళ మీద నేరారోపణ జరగాల్సిన అవసరం లేదు, అంటే నిరూపించాల్సిన అవసరం లేదు, ఆరోపిస్తే చాలు. ఆరోపించి వాళ్ళు 30 రోజులు జైల్లో ఉండి ఈ పర్టికులర్
ఏదైతే ఆరోపించారో దానికి ఒకవేళ వాళ్ళకి చాలా ఎక్కువ శిక్ష పడేటట్టు ఉంటే వాళ్ళకి 5 ఏళ్ళు శిక్ష, లేకపోతే 5 ఏళ్ళ కంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం. ఎందుకంటే మర్డర్ కానీ, రేప్ కానీ, ఇలాంటి పెద్ద పెద్ద ఎలిగేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి పెద్ద పెద్ద శిక్షలు పడుతూ ఉంటాయి. అలాంటి శిక్ష పడే అవకాశం ఉంది అంటే వాళ్ళు వెంటనే వాళ్ళ ఒక ఆఫీస్ అంటే 31 రోజున వాళ్ళు వాళ్ళ ఆఫీస్ నుంచి దిగిపోవాల్సి వస్తుంది. మస్ట్ వెకేట్ ఆఫీస్ ఆటోమేటిక్లీ, వెంటనే ఆఫీస్ నుంచి దిగిపోవాలి. ప్రెసిడెంట్, గవర్నర్ అండ్ లెఫ్టినెంట్ గవర్నర్కి దీంట్లో ఉన్న రోల్ని చూద్దాం. యూనియన్ లెవెల్లో అయితే మనకి ప్రెసిడెంట్ చేయాలన్నమాట. అదే మనకి సెంట్రల్ మినిస్టర్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ అయితే. స్టేట్ లెవెల్లో అయితే గవర్నర్ తీసేయాలి, వెదర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద చీఫ్ మినిస్టర్ ఆర్ స్టేట్ లెవెల్లో మనకి మినిస్టర్స్ ఉంటాయి. అదే యూనియన్ టెరిటరీలో అయితే ఇక ప్రైమ్ మినిస్టర్ అడ్వైస్ క్లాజ్. ప్రైమ్ మినిస్టర్ మస్ట్ అడ్వైస్ ద ప్రెసిడెంట్ టు సచ్ మినిస్టర్ 31st. 31 రోజు అలాంటి ఒక మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అతన్ని తీసేయాలి అని ప్రైమ్ మినిస్టరే ప్రెసిడెంట్ ఏం చేయాలి అంటే హీ హ్యాస్ టు అడ్వైస్ హిమ్ అని చెప్పేసి చెప్తుంది. ఇఫ్ నాట్, ఒకవేళ అలా జరగకపోతే ఆ మినిస్టర్ అనే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ పవర్ నుంచి పోతారు అని చెప్పేసి ఈ బిల్ మనకి తెలియజేస్తుంది అన్నమాట. ఓకే, సో ఇలాగే ఇప్పుడు వరకు ఈ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ మీద దిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మనం చూసుకుంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు వెరీ ఇంపార్టెంట్ పర్సన్. సో లాల్ బహదూర్ శాస్త్రి గారు 1950లో రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడు ఏం జరిగింది అంటే రైల్వే మినిస్టర్ పదవికి ఆయన రాజీనామా చేశారు. ఎందుకు రాజీనామా చేశారు? ఒక పెద్ద ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది తమిళనాడులో అరియాలూరులో మనకి జరిగింది అనమాట. దీంట్లో మనకి సుమారుగా 140 మంది ప్యాసింజర్లు చనిపోయారు. సో ఇలా చనిపోయిన తర్వాత ఆయన ఏం చేశారు అంటే నేను మినిస్టర్గా ఉన్నప్పుడు, నేను రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు ఇలా జరిగింది కాబట్టి నేను తీసుకుంటాను బాధ్యత అని చెప్పేసి ఆయన ఏం చేశారు అంటే హీ హ్యాస్ యాక్చువల్లీ రిజైన్ ఫ్రమ్ హిస్ ఆఫీస్. సో అలాగే ప్రస్తుతం మినిస్టర్స్ కూడా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా మనం ఎగ్జాంపుల్స్ మనం సైట్ చేసుకోవచ్చు. టిటి కృష్ణమాచారి గారు 1958లో మనకి ఏమైంది అంటే ఫినాన్స్ మినిస్టర్గా ఆయన రిజైన్ చేయటం అనేది జరిగింది. సో ఆయన ఎందుకు రిజైన్ చేశారు? ముంద్రా స్కాండిల్లో అక్కడ ఎల్ఐసి ఫండ్స్ని కొంచెం మిస్యూజ్ చేశారు అని చెప్పి ఆయన మీద ఒక సీరియస్ ఎలిగేషన్స్ అనేవి జరిగాయి. హరిదాస్ ముంద్రా ఈ కంపెనీస్లో ఆయన పెట్టారు ఎల్ఐసి ఫండ్స్ని తీసుకుని వచ్చి అని చెప్పేసి, అందుకే ఆయన రిజైన్ చేశారు. ఇంకా కేడి మాల్వియా గారు 1960లో ఈయన మనకి స్టీల్ అండ్ మైన్స్ మినిస్టర్గా రిజైన్ చేశారు. ఎందుకంటే ఖైరాన్ కమిషన్ రిపోర్ట్ ఈయన హయాంలో ఇర్రెగ్యులారిటీస్ జరిగాయంటే హీ హ్యాస్ యాక్చువల్లీ టేకెన్ రెస్పాన్సిబిలిటీ అండ్ హీ హ్యాస్ రిజైన్ ఫ్రమ్ హిస్ ఆఫీస్. ఇంకా మనకి మాధవ్ సింగ్ సోలంకి 1992లో మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా రిజైన్ చేశారు. ఎందుకంటే ఈయన బోఫోర్స్ కేసులో మనకి స్విస్ గవర్నమెంట్కి కొన్ని ఏవో ఒక నోట్ని రాసి పంపించారు అని చెప్పేసి ఒక ఎలిగేషన్స్ అనేవి ఉన్నాయి. దాని కారణంగా ఈయన రిజైన్ చేయటం అనేది జరిగింది. సో ఇలాగా మనకి చాలా ఇన్సిడెంట్స్ అనేవి ఉన్నాయి. ఇంకా మీకు ఏదైనా ఉంటే సైట్ చేయండి. నేనైతే పీపీటీలో చాలానే పెట్టాను. సో మీరు ఈ పీపీటీని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే అనలాగ్ ఐఏఎస్ అకాడమీ టెలిగ్రామ్ అకౌంట్లోకి మీరే ఎన్రోల్ అవ్వండి. ఓకే, ఇప్పుడు ఈ టాపిక్కి సంబంధించిన ఎంసీక్యూస్ ఎలా వస్తాయో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద 138th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. It proposes automatic removal of the union or state minister if detained for 30 consecutive days under serious criminal charges. Statement number 1 is correct. The removal of union ministers shall be done by the president while the state ministers by the governors. So statement number 2 is also correct. The bill completely bars the reappointment of such a minister after release from his custody. No, custody నుంచి రిలీజ్ అయ్యి ఒకవేళ వాళ్ళ మీద నేరారోపణ జరిగిన తర్వాత వాళ్ళు కనుక ఇన్నోసెంట్గా ప్రూవ్ అవుతే అప్పుడు వాళ్ళు ఏం చేయక్కర్లేదు, వాళ్ళు వెళ్ళి మళ్ళీ రీఅపాయింట్ చేసుకోవచ్చు వాళ్ళ ఆఫీస్కి. సో అందుకని స్టేట్మెంట్ నెంబర్ ఇన్కరెక్ట్. ఇప్పుడు మనం లోక్సభ పాసెస్ ఆన్లైన్ గేమింగ్ రెగ్యులేషన్స్. సో ఈ పర్టికులర్ టాపిక్ని మనం చూద్దాం. చాలా మంచి పని చేసింది లోక్సభ కనుక చూసుకుంటే. ఇది ఆల్రెడీ యాక్ట్ అయిపోయింది, ప్రెసిడెంట్ అసెంట్ ఇచ్చేస్తారన్నమాట బిల్. సో ఇప్పుడు మనకి ఏమైంది అంటే ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025 టు సీక్ రియల్ బ్యాన్ ఆన్ ద రియల్ మనీ గేమింగ్. సో ఇక్కడ మనం కనుక చూసుకుంటే ఈ పర్టికులర్ టాపిక్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఈ గేమింగ్ యాప్స్ అనేది మీరు కనుక ప్లే స్టోర్లో నుంచి కానీ వీటిలో నుంచి కానీ డౌన్లోడ్ కనుక చేసుకుంటే దీంట్లో ఆ వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఆ పర్టికులర్ యాప్ ఓనర్స్కి, థర్డ్ పార్టీస్కి షేర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి ఏవైతే డబ్బులు తీసేసుకుంటున్నారో సో చాలామంది సూసైడ్కి గురైపోతున్నారు. ఎందుకంటే దీనికంటూ ఒక రెగ్యులేషన్ అనేది లేదు.
సో ఈ పర్టికులర్ యాప్స్ మనకి ఎక్కడ ఏ కంట్రీ బేస్లో కూడా మనకి తెలియదు. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ పర్టికులర్ పీపుల్ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని వీళ్ళ మీద మాల్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు. దే ఆర్ ఇన్సైటింగ్ ఫర్ ద వైలెన్స్ ఆల్సో. అండ్ నెక్స్ట్ థింగ్, దీని కారణంగా అప్పులు పాలయ్యి వాళ్ళు చనిపోతున్నారు. ఒకవేళ ఈ గేమింగ్ యాప్స్లో గెలిచినా సరే వాళ్ళు ఆ డబ్బులు అనేది ఇవ్వట్లేదు. ఎందుకంటే దానికి సంబంధించిన ఎన్నో రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ని వాళ్ళు ఇంపోజ్ చేస్తున్నారు. ఇలాంటి యాప్స్ని ప్రమోట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే, హూ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళని కూడా తీసుకొని జైల్లో వేస్తాం, 1 crore ఫైన్ కూడా వేస్తామని చెప్పేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ చాలా సీరియస్గా చెప్పింది. ఎందుకంటే ఈ పర్టికులర్ వాటిల నుంచి వచ్చే మనీ ఏదైతే ఉందో ఇవి తీసుకుని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి ఫండింగ్కి వెళ్తుంది అని చెప్పి, అండ్ దీని కారణంగా మనకి మనీ లాండరింగ్ కూడా జరుగుతుంది. ఈ మనీ లాండరింగ్ అరికట్టాలి. అండ్ సెకండ్ థింగ్, ఇంకా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఫండ్స్ వెళ్లకుండా ఉండాలి అంటే ఇలాంటి ఒక బిల్ రావటం అనేది ఇంపార్టెంట్ అని చెప్పి ఈ బిల్ని తీసుకొని వచ్చారు. అండ్ తర్వాత ఇది ఏమైంది అంటే ఇది యువతని ఏ రకంగా కూడా ఇది ఎంకరేజ్ చేయట్లేదు. దీని కారణంగా ఎడిక్షన్స్ ఫేస్ చేసి సూసైడ్ చేసుకుని ఫ్రాడ్స్కి గురయ్యి ఫినాన్షియల్ లాసెస్ జరిగి సో ఇలాగ కోట్ల రూపాయలు, వేల రూపాయలు అనేది ప్రజలు కోల్పోతున్నారు. సో అంతే. సో కానీ ఈ బిల్ ఏం చేస్తుందంటే ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తుంది. అంటే మనకి ఫైర్ ఫ్లై లేకపోతే ఇంకా చెస్ గేమ్స్ ఇలాంటి ఏవైతే ఉన్నాయో దాన్ని ఈ స్పోర్ట్స్ అంటారు అనమాట, ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్ అని చెప్పేసి అంటారు. సో వాటిని అయితే ఎంకరేజ్ చేస్తుంది, కానీ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని మాత్రం అస్సలు చేయట్లేదు. ఇంకా ఎవరైనా సరే ఆన్లైన్లో రమ్మీ చేసుకోండి, రమ్మీ బాయ్ని చేసుకోండి, ఎన్రోల్ చేసుకోండి అని ఇలాంటి ఏదైనా తిక్కలు కనుక పనులు చేశారంటే వాళ్ళందరిని తీసి అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్ష లేకుండా చేస్తారు అనమాట. లేదా మనం ఎలాంటి ఎంసీక్యూస్ రావచ్చో ఒకసారి మనం consider the following statements regarding the online gaming regulation. It bans all forms of online gaming in India including esports. Esports ni ban చేయట్లేదు. It establishes a statutory authority to regulate online gaming and promote esports కి సంబంధించిన statutory authority అనేది మెన్షన్ చేస్తారు. It directly prohibits real money gaming platform involving monetary deposits and receipts. సో ఓకే, సో ఇది మనకి థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో బి ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. సో నౌ లెట్ us అండర్స్టాండ్ అబౌట్ ద లాస్ట్ బట్ వన్ ఆర్టికల్ ఆఫ్ ద డే, దట్ ఈస్ ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైట్స్ అగ్ని-5 ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్. సో మనకి బాలిస్టిక్ మిసైల్ కనుక చూసుకుంటే ఈ మిసైల్ని ప్రయోగించే క్రమంలో మనకి ఏం చేస్తారు అంటే కొంత థ్రస్ట్ అనేది ఇస్తారు. ఆ తర్వాత ఇది మనకి ఫాలో అయ్యే ఒక ట్రజెక్టరీ పాత్ తీసుకుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది అంటే బికాస్ ఆఫ్ ఇనర్షియా అండ్ ఎక్సెట్రా యాక్చువల్లీ ట్రావెల్స్. ఆ తర్వాత మనకి ఏం చేస్తుంది అంటే దాన్ని ఎక్కడైతే దాని యొక్క టార్గెట్ని ఫిక్స్ చేస్తారో అక్కడ మనకి డ్రాప్ అనేది జరుగుతుంది. ఇలాంటి వాటిని మనం బాలిస్టిక్ మిసైల్స్ అని అంటాం. సో ఇప్పుడు మనకి అగ్ని-5లో చాలా వేరియంట్స్ ఉన్నాయి, వాటిని కూడా చదువుకుందాం. అగ్ని-5 ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్, ఇది మనకి ఒడిస్సా చండీపూర్లోంచి ఈ ప్రయోగం అనేది జరిగింది. సో ఇది మనకి స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ ఆన్ ఆగస్ట్ 2020 జరగటం అనేది జరిగింది. ఇంకా ఇక్కడ మనకి ఏం వ్యాలిడేట్ చేస్తారు, ఆపరేషనల్ అండ్ టెక్నికల్ పారామీటర్స్ ఇవన్నీ చూసారనమాట. సో మన భారతదేశం యొక్క న్యూక్లియర్ డిటరెన్స్ స్ట్రాటజీని, వార్ హెడ్స్ని కూడా ఇది ప్రయోగం చేయొచ్చు. సో ఇది న్యూక్లియర్ క్యాపబుల్ సర్ఫేస్ టు సర్ఫేస్, సో ఇది మనకి సర్ఫేస్ టు సర్ఫేస్ ఎయిర్ మిసైల్ అనమాట. సో దీన్నే మన SSBM సర్ఫేస్ టు సర్ఫేస్ బాలిస్టిక్ మిసైల్ అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. ఇక దీని రేంజ్ మనం చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 5,000 కిలోమీటర్ల నుంచి 5,500 కిలోమీటర్లు దూరంలో మనకి, అండ్ మొత్తం ఏషియాని, యూరోప్ని, ఆఫ్రికాని మనకి ఇది కవర్ చేస్తుంది. దీని ఇంజిన్ కనుక చూసుకుంటే 3 స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్ ప్రొపల్షన్ అనేది మనకి యూజ్ చేస్తాం. ఇక పేలోడ్ మనం చూసుకుంటే 1.5 టన్నుల వార్ హెడ్ని ఇది మోయగలదు, ఇంక్లూడింగ్ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ కెపాబిలిటీ. వీటన్నిటిని మీరు చాలా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఇవే ఎగ్జామ్స్లో అడుగుతారు. వాట్ ఈజ్ ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామ్. దీని డెవలపర్ మనం చూసుకుంటే ఆబ్వియస్లీ అవర్ ఓన్ R&D డిపార్ట్మెంట్ ఉంది డిఫెన్స్లో, దట్ ఈస్ DRDO, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద. దీని స్పెషల్ ఫీచర్స్ చూద్దాం. క్యానిస్టర్ బేస్డ్ లాంచ్, ఫాస్టర్ డిప్లాయ్మెంట్, లాంగర్ షెల్ఫ్ లైఫ్ అనేది ఉంటుంది. ఇంకా రింగ్ లేజర్ గైరో నావిగేషన్ అండ్ ఇనర్షియల్ సిస్టమ్, హై యాక్యురసీ, ఎందుకంటే ఇది మనకి ఏంటి బాలిస్టిక్ మిసైల్ కాబట్టి ఇవి డెఫినెట్లీ యూజ్ చేయాలి. సో ఇంకా నెక్స్ట్ కాంపోజిట్ మెటీరియల్స్, రెడ్యూస్డ్ వెయిట్, బెటర్ స్ట్రక్చరల్, ఇవన్నీ ఇవి అని మనం చెప్పొచ్చు. అగ్ని మిసైల్ సిరీస్ చూసుకుంటే అగ్ని-1 మనకి 700 to 1,200 కిలోమీటర్ షార్ట్ రేంజ్ అనమాట.
అగ్ని 2 2000 నుంచి 2500 కిలోమీటర్లు మీడియం రేంజ్, అగ్ని 3 3000 టు 3500 కిలోమీటర్ ఇంటర్మీడియట్ రేంజ్, అగ్ని 4 3500 టు 4000 కిలోమీటర్ అడ్వాన్స్ నావిగేషన్, అగ్ని 5 5000 కిలోమీటర్స్ ఎంఐఆర్వి క్యాపబుల్ మోస్ట్ అడ్వాన్స్, అగ్ని 6 అగ్ని 7 కూడా మనకి. సో దీంట్లో మనకి మిసైల్ రేంజ్ క్లాసిఫికేషన్ చూసుకుంటే షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఇవి ఎప్పుడు కూడా మనకి లెసర్ దాన్ 1000 కిలోమీటర్స్లో ఉండాలి. మీడియం రేంజ్ అయితే మనకి 1000 టు 3000 మధ్యలో, ఇంటర్మీడియట్ అయితే 3000 టు 5500, ఇంటర్ కాంటినెంటల్ అయితే గ్రేటర్ దాన్ 5500 కిలోమీటర్స్ అనేవి మనకి ఉండాలి. ఓకే, సో ఇప్పుడు దీని మీద మనకి ఎంసీక్యూస్ ఎలా వస్తాయో ఒకసారి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద అగ్ని 5 మిసైల్. The surface to surface ballistic missile with a range of over 5000 kilometers. It is powered by a liquid fuel engine. It has multiple independently targetable re-entry vehicle capability. So obviously statements number 1 and 2 are only. Okay, so now let us move on to the last topic of the day, and also a small topic. మనకి ఏమైంది అంటే మన భారతదేశం ఇండియా శ్రీలంక బైలేటరల్ నావల్ ఎక్సర్సైజ్ అనేది మనకి జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇది 12th ఎడిషన్ అనమాట. ఈ 12th ఎడిషన్ మనకి ఎవరి మధ్య జరుగుతుంది? మన దేశం అండ్ భారతదేశం మధ్య. ఇక్కడ ఇది మనకి కొలంబోలో మనకి సక్సెస్ఫుల్గా జరగటం అనేది మనం చూడొచ్చు. ఇది మనకి ఇండియన్ ఓషన్ రీజియన్లో ఈ మ్యారిటైమ్ డిప్లొమసీ అనేది మనం యూస్. ఇంకా ఈ పర్టికులర్ స్లినెక్స్ మనం కనుక చూసుకుంటే దీని కీ హైలైట్స్ ఇది ఎందుకని పెట్టారు? ఎందుకంటే ఇండియా పీస్ ఫోర్స్ అప్పట్లో శ్రీలంకలో మనకి ఏమైంది అంటే ఎల్టీటీ వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట, లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్ ఈలం. వీళ్ళ కారణంగా వాళ్ళ దేశంలో ఎప్పుడు కూడా అనిశ్చితి అనేది ఉంది కాబట్టి, సో ఆ కారణంగా మన భారతదేశం ఆ టైంలో రాజీవ్ గాంధీ ఉండేవాళ్ళు, ఆయన కాలంలోనే ఈ ఇండియా పీస్ ఫోర్స్ అనేది పంపించారు. దీని కారణంగానే ఎల్టీటీ వాళ్ళకి రాజీవ్ గాంధీ గారు అంటే నచ్చలేదు. అందుకనే రాజీవ్ గాంధీ గారు తను మళ్ళీ నెక్స్ట్ టైం ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడానికి మనకి తమిళనాడులో శ్రీపెరంబుదూర్కి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే మానవ్ బాంబ్, హ్యూమన్ బాంబ్ పెట్టేసి ఆయన చంపేయటం జరిగింది. ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ ఇండియన్ పీస్ ఫోర్స్. ఈ ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అనేది ఎల్టీటీ మీద అరాచకాలు చేసి వాళ్ళ విమెన్ని చాలా టార్చర్ చేశారని అది ఎల్టీటీ వాళ్ళ యొక్క వాదన. కానీ ఇది మనకి ఐపీకేఎఫ్ మనకి పంపించడానికి గల కారణం ఏంటి అంటే మనకి శ్రీలంక అనేది మన బార్డరింగ్ కంట్రీ. సో మన బార్డరింగ్ కంట్రీలో ఇలాంటి అనిస్థితి ఉండకూడదు, టెర్రరిస్ట్ యాక్టివిటీ ఇండియా ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయొద్దు, కాబట్టి ఇది పంపించడం అనేది జరిగింది. ఓకే, సో నెక్స్ట్ దీని ఆబ్జెక్టివ్ మనం ఒకసారి చూసుకుందాం. ఇది మనకి 2005లో స్టార్ట్ చేశారనమాట. ఇంటర్ ఆపరబిలిటీ మనము అలాగే శ్రీలంక మన ఏంటి అంటే ఇండియన్ ఓషన్ రీజియన్లో ఇది యాక్టివ్గా ఉండటానికి. సో మ్యూచువల్ ట్రస్ట్, ఆబ్వియస్లీ అండర్స్టాండింగ్, బెస్ట్ ప్రాక్టీస్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకా స్ట్రాటజిక్ కంటెక్స్ట్ చూసుకుంటే మ్యారిటైమ్ కోఆపరేషన్ విత్ శ్రీలంక అని మనం చెప్పొచ్చు. మనకి ఇండియా మహాసాగర్ పాలసీ తోటి అలైన్ అయ్యి ఉంది. మహాసాగర్ పాలసీ అంటే మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ రీజియన్. ఇక దీని డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్ చూసుకుంటాం. స్లినెక్స్ అనేది మనకి నావల్ ఎక్సర్సైజ్, గుర్తుపెట్టుకోండి. ఇండియా అండ్ శ్రీలంక ఆల్సో కండక్ట్ ఎక్సర్సైజ్ మిత్రశక్తి. ఆర్మీ ఎక్సర్సైజ్ అయితే మిత్రశక్తి, నేవల్ ఎక్సర్సైజ్ అయితే స్లినెక్స్ అని మనం చెప్పొచ్చు. ఇంకా ఇండియా ప్లేస్ ద రోల్ ఆఫ్ ఫస్ట్ రెస్పాండర్ ఫర్ ద శ్రీలంక ఇన్ హ్యూమన్ డిజాస్టర్ రిలీఫ్. సో శ్రీలంకకి ఒకవేళ ఏదైనా జరిగితే ఫస్ట్ రెస్పాన్స్ అనేది మన భారతదేశం నుంచి వస్తుంది. ఇది మన యొక్క ప్రామిస్. ఈ టాపిక్ మీద మనకి ఎలాంటి రావచ్చు. కన్సిడర్ ద ఫాలోయింగ్ బేస్ ఆఫ్ బైలేటరల్ ఎక్సర్సైజ్ అండ్ శ్రీలంక. నెక్స్ట్ నావల్ ఎక్సర్సైజ్ ఇది కరెక్టే. మిత్రశక్తి ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ తప్పు. ఆర్మీ మిలాన్ అనేది ఆర్మీ ఎక్సర్సైజ్ కాదు, అది ఎయిర్ ఫోర్స్. సో హెన్స్ ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ఓన్లీ కరెక్ట్. ఈరోజుతో మనకి కరెంట్ అఫైర్స్ అనేది ఇంతటితో అయిపోయాయి. మళ్ళీ రేపు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.